దేవుడు మనల్ని అయితే క్రైస్తవులు అని పిలవడం లేదు. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనం. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారని అవమానిస్తూ వాళ్ళని పలికినటువంటి మాట ఏంటంటే క్రైస్తవులు అని. ఎక్కడ? అంతియోకులో. అంతియోకులో బైబిల్ ఆధారితంగా ఇవ్వబడినటువంటి మాట క్రైస్తవులు. గొప్ప పేరు కాదు. చాలా మంది ఆ రోజుల్లో క్రీస్తుని వెంబడిస్తున్నారని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారు. అందుకనే అపోస్తులు ఇంటికెళ్ళి వారి ఇళ్ళకెళ్ళి వారికి వాక్యం బోధిస్తున్నారు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు కలుసుకుంటూ అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. పేతురు గారు కూడా బొంగుతారు కదా 3 సార్లు. అవును, క్రీస్తుని సిలువకు అప్పగించండి. ఆ క్రమం నుంచి చాలా కాలం వరకు క్రీస్తుని బహిరంగంగా ఎవరు చెప్పడానికి ఇష్టపడలేదు. వారిని అవమానకరంగా వీళ్ళు క్రైస్తవులు, వాళ్ళే ఆయన వెంబడిస్తున్నటువంటి వారు అని అంటూ క్రీస్తుని వెంబడిస్తున్నారు కాబట్టి వారికి క్రైస్తవులు అని వాళ్ళని ఎక్కిరిస్తూ పిలిచినటువంటి మాట క్రైస్తవులు.